హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి మైసూర్ పాక్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించి దాని మీద కళాయి పెట్టి కళాయిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక ఒక 2 కప్స్ శనగపిండి తీసుకొని లైట్గా వేయించుకోవాలి. స్టవ్ కూడా సిమ్లో ఉండాలండి. శనగపిండి మాడిపోకుండా పిండి కాబట్టి లైట్గా వేగేలాగా, అంటే కొంచెం పచ్చివాసన వేగేలాగా ఉండలు కట్టకుండా వేగేలాగా మనము కలుపుకుంటూ ఉండాలి. శనగపిండిని లైట్గా వేయించినాక దాన్ని పక్కకు తీసుకోవాలి. అది కొంచెం ఆరాలండి. ఆరినాక ఆ శనగపిండిని ఉండలు లేకుండా జల్లెడ పెట్టుకోవాలి. ఆ పౌడర్ని అది కొంచెం కూల్గా అయినాక జల్లెడ పెట్టుకోవాలి. ఉండలు గట్లా ఉండొద్దండి, ఉంటే పాకం అనేది సరిగా రావు. అది పక్కకు చల్లారుతుంటే మనం స్టవ్ వెలిగించి ఇంకొక కళాయి పెట్టుకొని 2 కప్పుల శనగపిండికి 1 కప్పు నెయ్యి ఇంకా 1 కప్పు ఆయిల్ తీసుకొని మనం వేడి చేసుకోవాలి. ఆయిల్ అండ్ నూనె మంచిగా వేడవ్వాలి. 2 కలిసేలాగా కలుపుకొని వేడి చేసుకోవాలండి. చూడండి, ఆయిల్ నెయ్యి 2 కలిసిపోయాయి. వేడైపోయి మళ్ళీ కళాయి పెట్టుకొని అదే కప్పుతోటి 2 కప్స్ శనగపిండి కాబట్టి 3 కప్స్ షుగర్ తీసుకోవచ్చు. ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 4 కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే 3 వేస్తున్నాను. 3 కప్స్ షుగరు, కొంచెం షుగరు మునిగేదాకా వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని అది బాయిల్డ్ అవ్వాలండి. పాకం అనేది తీగ పాకం వచ్చేదాకా షుగర్ని బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనం శనగపిండిని ప్రిపేర్ చేసుకుందామండి. శనగపిండి జల్లెడ పట్టేసి 1 కప్పు అది నూనె నెయ్యి కాగపెట్టాం కదా వేడిది, అది శనగపిండిలో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా పేస్ట్ లాగా మిక్స్ అవ్వాలి. ఆయిల్ శనగపిండి వేడిది కొంచెం వేడిగా వేసుకుంటే మంచిగా త్వరగా మిక్స్ అవుతుంది. వేడిది అందులో కొంచెం వేసుకుంటూ మనకి బబుల్స్ అనేవి రాకపోకుండా చూసుకుంటూ కలుపుకోవాలండి. శనగపిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బబుల్స్, క్లాట్స్, ఉండలు అలాంటివి అయితే ఏమీ ఉండకూడదండి. ఉంటే మనకి మైసూర్ పాక్ తినేటప్పుడు అవి పిండిగా తగులుతుంది, అంత టేస్ట్గా అనిపించదు. మంచిగా పేస్ట్ లాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి షుగర్ పానకం ఎంత దాకా వచ్చిందో చూద్దాము. షుగర్ అనేది మంచిగా కలిసిపోయింది, వాటర్లో బాయిల్ అవుతుంది. ఆల్మోస్ట్ పాకం రెడీ అయినట్టే. మనం చేతితో టచ్ చేస్తే తీగ పాకం లాగా రావాలి. అలా వచ్చినప్పుడే బాగుంటుంది. మరి ముదురు పాకం కూడా అవ్వకూడదు. జస్ట్ తీగ పాకం లాగా ఉంటేనే మైసూర్ పాక్కి బాగుంటుందండి. తీగ పాకం వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఇది చూడండి, మంచిగా శనగపిండి అనేది మంచిగా మిక్స్ అయిపోయింది, పేస్ట్ లాగా. బబుల్స్, ఉండలు ఏం లేకపోకుండా. ఈలోపు మనకి పాకం కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, తీగ పాకం చూపిస్తున్నాను. ఇలా లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పాకంలో మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. మంచిగా మొత్తం నీట్గా వేసుకొని షుగర్ పానకంలో మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి.
ఇప్పుడు అటు సైడు మనం నెయ్యి ఆయిల్ పెట్టాం కదా, ఒక కప్పు శనగపిండి మిక్స్ చేయడానికి యూజ్ చేసాము. ఇంకా ఒక కప్పు ఉంటుంది కదా, అది కొంచెం వేడి చేసుకోవాలి. అది చల్లగా వేస్తే బాగోదు, కొంచెం వేడి చేసుకొని దాన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ నెయ్యి అనేది వేడిగా ఉండాలి. ఇదైతే షుగర్ పానకంలో శనగపిండి అనేది ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయింది. మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సైడ్ ఆయిల్ నెయ్యి కూడా వేడైపోయింది. ఆయిల్ నెయ్యిని ఇందులో పోసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. అంతే, స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, లేకుంటే అడుగంటుతుంది. మంచిగా ఆయిల్ అదంతా మిక్స్ అయ్యేలాగా చేసుకోండి. ఇప్పుడు మొత్తం శనగపిండి, అది పాకం, ఆయిల్ అదంతా కూడా టైట్గా దగ్గరకు వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయిందంటే ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. లోతుటి ప్లేట్ అయితే మనకి మైసూర్పాకు మందంగా వస్తుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఆయిల్ కొంచెం మంచిగా సైడ్స్కి అదంతా పెట్టుకోవాలి, ఎందుకంటే తీసేటప్పుడు ఈజీగా రావడం కోసం ఆయిల్ పెడతామండి మనము. ప్లేట్కి మంచిగా ఆయిల్ పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాము. మైసూర్పాకు చూసారా, థిక్నెస్ వచ్చేసింది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే అండి. మంచిగా దగ్గరకు వచ్చేసింది, ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా, అలా వచ్చేదాకా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవడమేనండి. మనకి ఎంత మందం అయితే రావాలో అంత మందం తీసేసుకుంటే సరిపోతుంది. కొంచెం ప్లేట్ని ట్యాప్ చేస్తూ వేసుకోండి, బబుల్స్ ఏమన్నా ఉన్నా కూడా పోతుంది. అంతే అండి, ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని ఒక 10 to 15 minutes అలా వదిలేయాలి. వదిలేసినాక మనము కొంచెం డ్రై అవుతుంది, డ్రై అయినప్పుడు మనము దాన్ని ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఒక 20 minutes తర్వాత ఇలా డ్రై అయిపోయిందండి. దాన్ని నేను చాకుతో మనకి కావాల్సినంత పీసెస్ కట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా వస్తుందో, మంచిగా షేప్ కూడా వస్తుంది. ఒక 10 to 15 minutes అయితే గట్టిగా అయిపోతుంది, కొంచెం మనం చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువసేపు ఉంటే మాత్రం మళ్ళీ మనం కట్ చేసుకోవడానికి ఉండదండి. అంతే అండి, చాలా సింపుల్. అట్లీస్ట్ 10 to 20 minutesలో అయిపోతుంది. మైసూర్ పాక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా శనగపిండి, నెయ్యి, షుగర్ కాబట్టి హెల్తీగానే ఉంటుంది. ఇంట్లో తయారు చేసుకుంటే బయట వాటికంటే ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అంతే అండి, అయిపోయింది. కట్ చేసినాక చూడండి ఎలా వచ్చిందో కూడా చూపిస్తున్నాను. కట్ చేశాక ఇంకో 10 minutes తర్వాత ఏది అంటే మోస్ట్లీ హాఫ్ అన్ అవర్లో మనకి మైసూర్పాక్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా పీసెస్ అవన్నీ కూడా మంచిగా వచ్చాయి. చాలా టేస్టీగా కూడా ఉందండి. సాఫ్ట్గా మైసూర్పాక్ నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది, గట్టిగా కూడా ఉండదు. షాప్లో కొన్నవి అయితే కొంచెం గట్టిగా ఉంటాయి, తినడం ఇబ్బంది కదా. పిల్లలు అయితే ఇది చాలా ఇష్టంగా తింటారు, మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, చాలా నచ్చుతుంది. మీకు కనుక ఇది నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.